సీడ్ మంచిది కాదనుకుంటా ఇది. అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఫేవరెట్. పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి ఆ రోజు. ఏంటండి ఈ రోజు మీరు వచ్చారని పెద్ద పువ్వులు వచ్చాయి అండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో మళ్ళీ హార్వెస్ట్ వచ్చేసింది. చూడండి బీరకాయల వర్షం. సెకండ్ క్రాప్ బీరకాయలు చాలా చక్కగా, అసలు మొత్తం గార్డెన్ అంతా బీరకాయలతో నిండిపోయింది. చూడండి, చూపించినాను అవన్నీ. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని వెజిటేబుల్స్ ఇంకా ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. వచ్చేయండి. బీరకాయలు అసలు ఎన్ని ఇస్తారంటారండి మా వారి వీటికి. నిజం కష్టానికి తగ్గ ఫలితమే ఉంటుందండి. విత్తనం పెట్టిన దగ్గర నుండి చాలా శ్రద్ధగా చేస్తారు మా శ్రీవారు. 1 మంత్కి సరిపడా బోన్ మీల్, కౌ మెన్యూర్, ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేస్తారు. అంటే నేను పక్కనే ఉంటాను కదా, నేను చూస్తాను ఆయన ఏమేమి ఇస్తారని. అలాగే కొంచెం పెద్దవయ్యాక ఫిష్ ఎమినో యాసిడ్ ఇస్తారండి మొక్కలకి. అవి ఇస్తే బాగా గ్రోత్ అవుతాయండి, మొక్కలు పెద్దగా అవుతాయంట. తర్వాత మేల్ పువ్వు స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడైతే ఎగ్ సెల్స్ పెడతారు. అదైతే మొక్కకి చక్కటి కాల్షియము అందుతుందంట. ఆ ఎగ్ సెల్ పౌడర్ తయారు చేసినప్పుడైతే మా శ్రీవారిని చూడాలండి, చాలా బాధేస్తుంది నాకైతే. ఎంత స్మెల్ వస్తాయండి అవి. అసలు హోటల్ దగ్గరికి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఉదయం నుండి పడేస్తారు కదా అవి, గుడ్డు పెంకులు. అవి తర్వాత రోజు తెచ్చుకుని క్లీన్ చేసుకుంటారు. చాలా దారుణమైన స్మెల్ వస్తాయి. అవి క్లీన్ చేసి నాకు ఇస్తారు. కొంచెం వేగించి పొడి చేసి ఇస్తాను. అవి మొక్కలకు పెడతారనమాట. అలాగే ఇంకా చాలా ఇస్తారండి. లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూసులు స్ప్రే చేస్తారు. బనానా ఫ్రూట్ జ్యూసులని, అల్లం బెల్లం కలిపిన జ్యూసులు అని చాలా ఇస్తారండి. నాకైతే కొన్ని పేర్లు అయితే తెలియదు. ఇస్తమాట ఇస్తూనే ఉంటారు వీటికి ఏదో ఒకటి. అందుకే ఇంత చక్కగా హీల్డింగ్ అయితే తీసుకుంటున్నాం మేము. అందరూ కూడా ఇలా గార్డెనింగ్ చేసి మంచి హెల్తీ ఫుడ్ తినాలని మా కోరిక. ఎందుకంటే మనం తినే ఆహారం ఆల్మోస్ట్ కెమికల్ ఆహారమే ఎక్కువ తీసుకుంటాం. ఇలా సొంతంగా గార్డెన్లో వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్స్, ఆకుకూరలు పండించుకుని సొంతంగా ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ లేని ఫుడ్ తింటే, ఆర్గానిక్ ఫుడ్, కొంచెమైనా మన హెల్త్నే మనం కాపాడుకుంటాం. అలాగే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. చూడండి ఎన్ని బీరకాయలు అంటే, సెకండ్ క్రాప్ బీరకాయలు అనమాట ఇవి. మళ్ళీ ఇంకా చాలా మళ్ళీ వస్తున్నాయి పిందులు. మొన్న అయితే ఒక విచిత్రం జరిగిందండి మా గార్డెన్లో. మా శ్రీవారు రారు కదా రోజు, అప్పుడప్పుడు వస్తున్నారు. వచ్చిన రోజు మా గార్డెన్లో ఉన్న ఈ బీర పువ్వులు వస్తాయి కదా రోజు, పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి ఆ రోజు. ఏంటండి ఈరోజు మీరు వచ్చారని పెద్ద పువ్వులు వచ్చినాయా అనేసి అన్నాను నేను. అవును అన్నారు. అంటే మా బాస్ వచ్చాడు అని చాలా సంతోషంగా అవి పువ్వులు విచ్చుకున్నట్టు ఉన్నాయి. అంటే నన్ను బాస్లా ఫీల్ అవ్వట్లేదు మా మొక్కలు, మా శ్రీవారిని బాస్లా ఫీల్ అవుతున్నాయి. చూసారా? ఇప్పుడు దొండకాయలని హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇవ్వండి, ఇంకా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. మళ్ళీ దీనికి అవి పెట్టారు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఆగింది మధ్యలో, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ బెండకాయలు రోజు కట్ చేస్తాను.
ఇవాళ అని కాదు, రోజు వస్తాయి హార్వెస్ట్. ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే బెండకాయలు రోజు తెంపుకుంటానే ఉండాలి. అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటున్నాయంటే లేతగా. సమ్మర్లో కూడా ఎంత ఫ్రెష్ కూరగాయలు తింటున్నామంటే చాలా అదృష్టవంతులు మనం. గార్డెనర్ పెంచుకున్న వాళ్ళందరూ కూడా. చూడండి ఎన్ని బెండకాయలు. మళ్ళీ నిన్న వచ్చారండి మా శ్రీవారు. వచ్చి హడావిడిగా మొన్న ఒకరోజు వచ్చారు. వచ్చి ఉల్లిపాయల తొక్కలతో లిక్విడ్ ఏదో తయారు చేసుకున్నారు. వాటిని మళ్ళీ నిన్న మొక్కలకి ఇచ్చారు. మొన్న అయితే మొక్కలకు స్నానం కూడా చేయించారండి. మొక్కలు అంట బాగా డల్ అయిపోయినాయి అంట, డల్లగా ఉన్నాయి అని చక్కగా మొక్కలకి స్నానం చేయించారు. ఇలా వస్తున్నారు హడావిడిగా. పాపము టైం లేకపోయినా ఏదో ఒక టైంలో మొక్కలకి ఇవ్వాల్సినటువంటి అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. చూడండి ఎన్ని బెండకాయలు. మళ్ళీ ఇదిగోండి ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. ఈ సమ్మర్లో మనం ఇంత ఫ్రెష్ కూరగాయలు తినడం అంటే చాలా గ్రేట్. ఇవిగోండి లాంగ్ బీన్స్, పెద్ద పెద్దగా భలే ఉన్నాయి. ఇంట్లో 2 డిఫరెంట్ పూలు వస్తాయండి వీటికి. ఒకటి ఎల్లో ఫ్లవర్ వస్తుంది, ఒకటేమో వైట్ వస్తుంది. కూడా మొన్న మా అబ్బాయి ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు కదా, చేశాను. మళ్ళీ టమాటా వేసి కర్రీ కూడా వండాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇవిగోండి రోజు వస్తున్నాయి. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. రోజు వస్తున్నాయి ఇన్ని బీన్స్. ఇంకా ఇదిగోండి సొరకాయ. ఇది చిన్నగానే ఉంది కానీ కట్ చేస్తున్నాను. సమ్మర్ కదండి, త్వరగా ముదిరిపోతున్నాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. అలాగే ఇక్కడ ఒక ఎర్రబెండ చెట్లు చెప్పాను కదండి, 2 చెట్లు వచ్చినాయి అని. ఇవి బాగా హైట్గా పెరిగిపోయినాయి. అంటే కట్ చేయలేదు. చిన్నగా ఉన్నప్పుడు చిగురు కట్ చేస్తారు మా వారు, వీటిని కట్ చేయలేదు. హైట్ పెరిగిపోయినాయి. ఇంక ఇవి కట్ చేసేద్దాము అంటే రోజు 2 బెండకాయలు వస్తాయి ఇలా. సరేలే, ఇది అయ్యాక ఇక్కడ మధ్యలో కట్ చేసేస్తే మళ్ళీ స్టెమ్స్ వస్తాయి. అలాగే ఇంకోటి చూపిస్తాను రండి. చూడండి ఇవేంటో తెలుసా? కర్బూజా పాదులండి ఇవి. సరదాగా కర్బూజా తింటే తీసుకొచ్చి సీడ్స్ పెట్టాను నేనే, ఇందులో వేశాను. ఇన్ని వచ్చేసినాయి. మా శ్రీవారు చూసి చాలా థ్రిల్ అయ్యారు. త్వరలో మా గార్డెన్లో కర్బూజా వచ్చేస్తుంది. అయ్యో రాక్సీలియో, చల్లగా ఉందని ఇక్కడ పడుకున్నారమ్మా. నాడండి. ఇదిగోండి ఇదొక సొరకాయ. ఇంకోటి మొన్న ఒకటి కట్ చేసేసాను, చూపించలేదు. సాంబార్లోకి అవసరమై కట్ చేసేసాను. ఇదిగోండి. ఇవిగోండి వంకాయలు. చాలా పిందులు అయితే వచ్చేసినాయి, చాలా వచ్చినాయి. ఇదిగో త్వరలో హార్వెస్ట్కి వస్తాయి. ఇప్పుడైతే ఒక 3 అయిపోయినాయి. వీటిని కట్ చేసేస్తాను. అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఫేవరెట్ వంకాయలు. ఇదిగోండి ఇది దానిమ్మ చెట్టు. ఇది స్టార్టింగ్లో వేశారు మా శ్రీవారు. ఇదిగోండి. కానీ కాయలు చాలాసార్లు వచ్చినాయి కానీ నిలబడలేదు. ఈసారి అయితే కొంచెం కాయలు ఉన్నాయి. చాలా చిన్న సైజు ఉన్నాయి కాయలు కూడా. ఇవి కూడా తీసేస్తాను, నాకు నచ్చలేదు అంటారు మా శ్రీవారికి. చాలా పెడతారండి వీటికి, లిక్విడ్స్ చాలా ఇస్తూ ఉంటారు. అయినా ఇవి ఏదో అలా వచ్చినాయి. తీసేస్తానంటే నేనే ఉంచండి అని ఆపుతున్నాను. ఇది ఎప్పుడు తీసేస్తారో తెలియదు. సీడ్ మంచిది కాదనుకుంటా. ఇది స్టార్టింగ్లో తెలియక తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా చాలా మొక్కలు ఉండేయండి మాకు. అంజీరా,
స్టీవియా, ఫలావాకు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్లో చచ్చిపోయినాయి. మళ్ళీ తెచ్చి పెడతాను అంటున్నారు. కొంచెం ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా, ఎండలు తగ్గాక మళ్ళీ అవన్నీ పెడతారు. చూద్దాం. ఫస్ట్ టైం మా గార్డెన్లో దానిమ్మకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంటాయో టేస్ట్ అయితే తెలీదు, చూడాలి. ఇంకా ఉన్నాయి, చిన్న పిందులు ఉన్నాయి. ఇవిగోండి మళ్ళీ బుట్ట నిండా బీరకాయలు. అసలు ఎన్ని బీరకాయలు వస్తున్నాయంటే పాదుకి 20 కాయలు తీసుకోవాలి. పాదుకొచ్చని మా వారి కోరిక. ఆల్మోస్ట్ అది రీచ్ అయిపోతారు. ఇదిగోండి ఇది చుక్కకూర. ఒక 2 months అయింది ఇది పెట్టి. హార్వెస్ట్లు చేస్తూనే ఉన్నాం. పైన కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. ఇంక ఈరోజు అయితే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ సీడ్స్ పెడతానన్నారు మా వారు, తీసేయమన్నారు. తీసేస్తాను. ఇంక ఇలా మొక్కలైతే తీసేస్తున్నానండి. చుక్కకూర కట్ చేసుకుంటాను తీరిగ్గా. ఇలా తీసేసి మళ్ళీ కొత్త సీడ్స్ పెడతారు. 2 నెలల పైనుండే దీన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాం. పాలకూర అండి, ఇది కూడా తీసేయమన్నారు మా వారు. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఇవి కూడా కొత్తవి పెడతానన్నారు, కొత్త సీడ్స్ పెడతానన్నారు. అంటే ఇంకొకటి చూపిస్తాను రండి. ఇది కాకర పాదు. ఇందులో అయితే స్వీట్ లెమన్ పెడదామని రెడీ చేశారు. ఈలోపు ఎక్కువ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, తర్వాత పెడదామని అందాక కాకరపాదు పెట్టారు. ఈ పందిరి ఉంది కదండి, ఈ చిన్న పందిరి ఇక్కడ నుండి ఇక్కడికి, ఇదంతా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నమ్మట్లేదా? నిజంగా నేను ఒక్కదాన్నే వెళ్ళానండి. మా వారు బిజీగా ఉన్నారు కదా, ఇలా పాగుతుందని నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఆ పందిరి అయితే మా శ్రీవారు నేను కలిసి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వెళ్ళాం అది. ఇది మాత్రం నేనే వెళ్ళాను. చూడండి, బాగుంది కదా. మా హార్వెస్ట్ బీరకాయలు 23 బీరకాయలు అండి. ఇవి చాలా చక్కగా వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ క్రాప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా హీల్డింగ్ తీసుకున్నాం. బీరకాయలు, లాంగ్ బీన్స్, పచ్చిమిర్చి, వంకాయలు, దొండకాయలు, దానిమ్మకాయలు, సొరకాయలు, బెండకాయలు, పాలకూర, చుక్కకూర. ఇవి మా గార్డెన్లో హార్వెస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. బాయ్.